మహారాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ హీట్ పెరిగింది. త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలు ఇంకా పోలింగ్ దశకు కూడా రాకముందే అధికార మహాయుతి కూటమి ఒక రకంగా గేమ్ మార్చేసింది. జనవరి 15న పోలింగ్ జరగాల్సి ఉండగా నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసేలోపే ఏకంగా 68 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికవడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకే దారితీసింది. సాధారణంగా మున్సిపల్ ఎన్నికలంటే గల్లీ రాజకీయాలు, లోకల్ లెక్కలు, చిన్న చిన్న పోటీలు ఉంటాయి. కానీ ఈసారి మాత్రం ఫలితాలు ముందే తేలిపోవడం మహాయుతి కూటమి వ్యూహానికి నిదర్శనంగా చెప్పుకుంటున్నారు అధికార పార్టీ నేతలు. ఈ ఏకగ్రీవ విజయాల్లో బీజేపీ ప్రధాన పాత్ర పోషించింది. మొత్తం 68 స్థానాల్లో 44 స్థానాలు బీజేపీ ఖాతాలోకి వెళ్లాయి. ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన 22 స్థానాలను గెలుచుకోగా అజిత్ పవార్కు చెందిన ఎన్సీపీకి కేవలం 2 స్థానాలే దక్కాయి. ఇదంతా చూస్తే కూటమిలో బీజేపీ ఆధిపత్యం ఎంత బలంగా ఉందో అర్థమవుతోంది. ముఖ్యంగా థానే జిల్లాలోని కళ్యాణ్, డోంబివిలి మున్సిపల్ కార్పొరేషన్లో 22 స్థానాలు ఏకగ్రీవంగా రావడం రాజకీయ విశ్లేషకులను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. ఒకే కార్పొరేషన్లో ఇంత పెద్ద సంఖ్యలో ఏకగ్రీవ ఫలితాలు రావడంతో అంతా అవాక్ అవుతున్నారు. ఈ పరిణామాలపై అధికార వర్గాల్లో సంబరాల వాతావరణం నెలకొంది. కేంద్ర మంత్రి మురళీధర్ మోహోల్ ఈ విజయాలను ప్రభుత్వ సుపరిపాలనకు నిదర్శనంగా అభివర్ణించారు. ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం పెరిగినందుకే ప్రతిపక్షాలు పోటీకి కూడా రావడం లేదన్నట్లుగా ఆయన వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా పూణే నగరంలో బీజేపీ అభ్యర్థులు మంజుషా నాగ్పురే, శ్రీకాంత్ జగతాప్ ఏకగ్రీవంగా ఎన్నికవడం పార్టీకి పెద్ద బూస్ట్గా మారిందని ఆయన చెప్పారు. వచ్చే మేయర్ పీఠం కూడా బీజేపీదేనని ధీమాగా చెప్పారు ఆయన. దీంతో పార్టీ ఎంత కాన్ఫిడెంట్గా ఉందో స్పష్టంగా తెలుస్తోంది. అయితే ఈ విజయాలు ఒక్క రోజులో వచ్చిన ఫలితం కాదని బీజేపీ శ్రేణులు చెబుతున్నాయి. గత మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికల్లో సాధించిన అనుభవం, గ్రౌండ్ లెవెల్లో చేసిన హోంవర్క్, స్థానిక నేతల సమన్వయం, అలాగే వ్యూహకర్తల ప్లానింగ్ వల్లే ఈ ముందస్తు ఆధిక్యం సాధ్యమైందని వారంటున్నారు. ముఖ్యంగా లోకల్ సమస్యలపై పట్టున్న అభ్యర్థులను ముందుకు తీసుకురావడం, ప్రత్యర్థులను చర్చల ద్వారా వెనక్కి తగ్గించడం వంటి అంశాలు కీలకంగా మారాయనేది బీజేపీ వర్గాల మాట. అయితే ఇదంతా ఒకవైపు, మరోవైపు ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ ఈ ఏకగ్రీవ విజయాలను అంగీకరించేందుకు సిద్ధంగా లేదు. ఈ విజయాల వెనుక ప్రజాస్వామ్య స్ఫూర్తి లేదని, బలవంతపు రాజకీయాలున్నాయని వారు ఆరోపిస్తున్నారు. శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది ఈ విషయంపై తీవ్రంగా స్పందించారు. ఈడీ, సిబిఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థల పేర్లు చూపించి తమ అభ్యర్థులను భయపెట్టారని, కొందరిని ప్రలోభాలకు గురిచేసి నామినేషన్లు ఉపసంహరించుకునేలా చేశారని ఆమె విమర్శించారు. ఇది ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేసే చర్య అని ఆమె మండిపడ్డారు. ప్రియాంక చతుర్వేది ఆరోపణలు రాజకీయ వేడిని మరింత పెంచాయి. అధికార పక్షం ఇవన్నీ నిరాధార ఆరోపణలేనని కొట్టిపారేస్తుండగా ప్రతిపక్షం మాత్రం ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం స్పందించింది. ఏకగ్రీవంగా ఎన్నికైన స్థానాల్లో అభ్యర్థులపై ఏవైనా ఒత్తిళ్లు, బెదిరింపులు, బలవంతపు ఉపసంహరణలు జరిగాయా అనే అంశంపై విచారణకు ఆదేశాలిచ్చింది. ఇది కేవలం ఫార్మాలిటీగా కాకుండా వాస్తవంగా లోతైన విచారణ జరిగితేనే నిజాలు బయటకు వస్తాయని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ మున్సిపల్ ఎన్నికలు కేవలం లోకల్ బాడీ ఎన్నికలుగా కాకుండా రాష్ట్ర రాజకీయాలకు సెమీఫైనల్గా మారాయి. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 29 కార్పొరేషన్లకు జనవరి 15న ఎన్నికలు జరగనుండగా 16న ఫలితాలు వెలువడనున్నాయి. ఈ ఫలితాలు భవిష్యత్ రాజకీయ సమీకరణాలకు నిర్దేశం చేసే అవకాశం ఉంది. అధికార మహాయుతి కూటమి ముందస్తు ఆధిక్యంతో దూసుకుపోతుందా, లేక ప్రతిపక్షం చివరి దశలో పోటీని ఉత్కంఠ భరితంగా మార్చుతుందా అన్నది వేచి చూడాల్సిందే. ఒకటి మాత్రం స్పష్టం, మహారాష్ట్ర మున్సిపల్ రాజకీయాలు ఈసారి చాలా హాట్గా మారాయి.